రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు. మావిగన్ ప్రతిపాదనతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో పాటు చివరికి సొంత పార్టీ నేతలే పెదవిరిచినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ వైఖరిలో మార్పు రాలేదు. అమరావతికి జై అంటేనే రాజధానిలో అడుగు పెట్టాలని రైతులు అంటున్న విషయాన్ని పార్టీ నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినా వినలేదా? మావిగన్ పై మూర్ఖంగా ముందుకు పెడితే వచ్చే ఎన్నికల్లో తమ కొంప కొల్లేరైనట్టేనని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారా? ఈ ప్రతిపాదనతో ఎవరూ పూడ్చలేనంత గొయ్యి తీసుకున్నామన్న భయం పట్టుకుందా? దీనిపై మొండిగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో నెత్తిన చెంగేసుకోక తప్పదు అన్న ఆందోళనలో వైసీపీ నేతలున్నారా? పార్టీలో మళ్లీ గందరగోళానికి కారణమైన మావిగన్ వెనుక ఏం జరిగిందో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. జగన్ నోటి వెంట మావిగన్ మాట వస్తే వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిని పాడు పెడతానని చేస్తున్న ప్రకటనలతో వెన్నులో వణుకు పుడుతోంది. అమరావతితో పెట్టుకుంటే అధోగతి తప్పదని అనుభవపూర్వకంగా తెలిసినా మళ్లీ అవే మూర్ఖపు మాటలేంటి అన్నది వైసీపీ నేతల ప్రశ్న. అహంభావం, మూర్ఖపు పట్టుదలతో ముందుకు వెళ్లి తమను మరోసారి ముంచుతారా ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటున్నారు. మతిలేని ప్రకటనలతో తమను గతిలేని వారిగా చేస్తారా అన్న ఆందోళన వైసీపీ నేతల్లో ఉంది. పిల్ల చేష్టలతో పిల్లి మొగ్గలు, వెర్రి వేషాలు వేస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముదనష్టపు సలహాలు ఎవరిస్తున్నారో కానీ జగన్ మావిగన్ను పట్టుకొని వేలాడితే గత ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లు 2029లో రావనే ఫ్యాన్ గుర్తు పార్టీ నేతలు లేకపోలేదు. మావిగన్ వైసీపీకి యాంటీ గన్ గా మారుతుందన్న ఆందోళన నేతల్లో పెరుగుతుంది. ఆ ట్రిగ్గర్ జగన్ వైపే గురిపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ బుల్లెట్ పేలి వైసీపీ నేతల గుండెల్లో గుచ్చుకునే అవకాశం లేకపోలేదన్న భయం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ కొంప కొల్లేరు అవుతుందేమోనన్న టెన్షన్ వైసీపీ నేతలకు పట్టుకుంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి అనే నినాదంతో 2024 ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టోలో పెట్టి మరీ ప్రజల దగ్గరకు వెళ్లింది. వైసీపీ 3 రాజధానుల పేరుతో ప్రజలను ఓటు అడిగింది. చివరికి ఫ్యాన్ పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోయినా జగన్ కు కనువిప్పు కావడం లేదనే మాట పార్టీ నేతల నోటి వెంట వినిపిస్తోంది. అమరావతికే ప్రజలు జై కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం, ఎక్కడ పెట్టినా 30,000 ఎకరాలు కావాలని చెప్పి అమరావతికి జై కొట్టిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. కానీ 2019లో పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మాట మార్చి మడం తిప్పి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత సీఎం ఎక్కడ ఉంటే అక్కడే క్యాపిటల్ అని ఒకసారి, రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని మరోసారి చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని ఇంకోసారి, ఇలా తమకు తోచిన విధంగా వైసీపీ ప్రథమ గణాలుగా భావించే నేతలు ఎవరు ఏది చెబితే అది ఆలోచించకుండా ప్రకటించేవారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మావిగన్ అంటూ మాట మార్చారు. ఈలోపు అమరావతిలో అవినీతి జరుగుతుందని ఆరోపించారు. అమరావతి రైతు పరిరక్షణ సమితి పేరుతో రాజధాని రైతుల దగ్గరకు వెళ్లిన వైసీపీ నేతలపై ప్రజలు ఎదురు తిరిగారు. జై అమరావతి అంటేనే అడుగు పెట్టాలని కోరారు. ఒకవైపు 3 రాజధానులు, మరోవైపు మావిగన్ అన్న వారికి అమరావతితో ఏం పని అని నిలదీయడంతో ఫ్యాన్ పార్టీ నేతల నోటి వెంట మాటలు లేవు. రెచ్చగొట్టిన కొందరు వైసీపీ నేతల నోటిని రాజధాని రైతులు ముయ్యించారు. ఈ వ్యవహారంలో అటు రైతులు, ఇటు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. సీన్ కట్ చేస్తే 2 రోజుల క్రితం తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన వైసీపీ నేతలు జగన్ ను కలిసి అమరావతిపై ఒక వైఖరి తీసుకుంటే మంచిదని చెప్పారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజధానిలో ప్రవేశించాలంటే అమరావతిపై ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటే మంచిదని సూచించారు. మావిగన్ పై ప్రస్తుతం మాట్లాడవద్దని జగన్ దృష్టికి తెచ్చారు. కానీ అన్నీ మౌనంగా విన్న జగన్ ఈ నెల 1న మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ తోనే ప్రజల్లోకి వెళ్తామని చెప్పడంతో వైసీపీ నేతలు నెత్తిమీద చెయ్యి వేసుకొని ఇదేం కర్మరా బాబు అంటూ నిట్టూర్చుకున్నారు. మావిగన్ కావాల్సిన వారు తమకు ఓటు వేస్తారని చెప్పడంతో ఇక నిండా మునిగినట్టేనని మనసులోనే బాధపడ్డారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో నెత్తిమీద చెంగేసుకొని ఏడవక తప్పదేమోనన్న టెన్షన్లో ఉన్నారు. మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండాతో వచ్చే ఎలక్షన్లు జరుగుతాయని ఆవేశంతో జగన్ చేసిన ప్రకటన తమకు అనర్థం తెచ్చిపెట్టేలా ఉందన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. జగన్ మాటలతో కంగుతిన్న వైసీపీ నేతలు ఎవరూ పూడ్చలేనంత అఘాతాన్ని తమ అధ్యక్షుడు తవ్వారని,
అందరం ఆ గోతిలో పడడం ఖాయమని సీనియర్ నేత వ్యాఖ్యానించడాన్ని పరిశీలిస్తే పార్టీ శ్రేణుల్లో ఎంత టెన్షన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలోనే మావిగన్ ప్రతిపాదన తెచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బూతు అర్థాలు వచ్చేలా కుటుంబ సభ్యులతో పాటు ప్రాంతాలకు మెలికపెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా ముక్క తిట్లతో ముప్పేట దాడి చేశారు. అయినా జగన్ కు బుద్ధి రాలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ కు దుర్బుద్ధి, దుష్ట ఆలోచనలు ఎక్కువన్నది వైసీపీ నేతల మాట. అమరావతి అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో తాను చేయలేకపోయింది కూటమి నేతలు చేసి చూపిస్తున్నారన్న కుళ్ళుతో క్యాపిటల్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని వినిపిస్తోంది. మావిగన్తో అమరావతి మార్కెట్ ను దెబ్బతీసి కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే యత్నంలో జగన్ ఉన్నారు. ఈ ప్రాంతానికి పెట్టుబడులు వస్తే రాజకీయంగా వైసీపీకి పుట్టగతులు ఉండవన్న ఉద్దేశంతో మావిగన్ పై జగన్ మొండిగా ముందుకు వెళ్తున్నారన్నది పార్టీ నేతల భావన. ఈ వ్యవహారంతో వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. జాతీయ రహదారి పక్కన రాజధాని ఏంటని పలువురు జోకులు వేసుకోవడంతో పాటు మావిగన్ కాదు, రేపు దానిని తిరగేసి చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 2029 ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ నినాదంతో జరుగుతాయని జగన్ చెప్పి పార్టీ కేడర్ను మానసికంగా సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈలోపు అమరావతిపై అదే పనిగా అవినీతి ముద్ర వేయాలనేది ఈ నేత వ్యూహంగా కనిపిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారులు వేసేందుకు కిలోమీటర్కు 24 కోట్ల వ్యయం అవుతుంటే రాజధానిలో అదే దూరానికి 52 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నది జగన్ ఆరోపణ. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సచివాలయ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు 4,600 రూపాయలకు ఆమోదం తెలిపితే అమరావతిలో రాష్ట్ర సెక్రటేరియట్ నిర్మాణానికి 20,000 రూపాయలు ఎందుకు అవుతుందోనన్న జగన్ ప్రశ్న జనంలోకి వెళ్తోంది. ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా సర్కార్ క్లారిటీ ఇవ్వకపోతే అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ చేసిన ఆరోపణలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి జగన్ మావిగన్ నినాదం వచ్చే ఎన్నికల్లో తమను నిండా ముంచుతుందేమోనన్న టెన్షన్లో నేతలు ఉన్నారు. ఈ అంశంతో తమ అధ్యక్షుడు మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్నది వైసీపీ నేతల మాట. జగన్ మావిగన్ పై భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.